హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. స్వీట్ ఏంటంటే కోకోనట్ బర్ఫీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను దీనికి 1 కోకోనట్ తీసుకున్నాను. దానికి చెక్కలంతా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఉన్న పొట్టు అంతా తీసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న 1 కప్ కోకోనట్ పీసెస్ను ఈ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మరీ పేస్ట్లా కాకుండా దాన్ని మనం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని అందులో వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఈ కోకోనట్ పేస్ట్ను అందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అటు ఇటు ఈవెన్గా వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ మనం దాన్ని వేయించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్ షుగర్ అందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇంకోసారి ఆ మిశ్రమాన్ని అటు ఇటు ఈవెన్గా వేయించుకోవాలి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మిశ్రమం అంతా బాగా దగ్గరగా అయినంత వరకు దాన్ని మనం అటు ఇటు వేయించుకోవాలి. ఇలా వస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బాక్స్ తీసుకొని మనం చేసుకున్న మిశ్రమాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు దాన్ని ఉంచుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ దాన్ని మనం నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నేను దాన్ని టూటీ ఫ్రూటీతో సర్వ్ చేసుకున్నాను. కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారా? కోకోనట్ బర్ఫీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.